నా స్టైల్లో పనసపట్టు బిర్యానీ చూసేద్దామా. చాలా సింపుల్. ముందుగా ఆయిల్లో బిర్యానీ సామాన్లు, ఆనియన్, టమాటా, మిర్చి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పెరుగు, కొంచెం పాలు కూడా వేసి కొంచెం మగ్గనిచ్చాలి. ఇలా కొంచెం గ్రేవీగా అయిన తర్వాత ముందుగా మజ్జిగలో నానబెట్టి తర్వాత తీసి ఆయిల్లో ఫ్రై చేసిన పనసపట్టును కూడా ఫ్రై చేయాలి. కాస్త నిమ్మకాయను కూడా కొంచెం నేను పిండాను. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసి అది కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి సరిపడినంత వాటర్ కూడా వేసి ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఆ టైంలో లేదు. సరిపడా ఉప్పు వేసి చక్కగా ఇలా స్టీమ్ చేసేయాలి. 80% ఇలాగ అయిన తర్వాత కొంచెం గరిటతో కలిపి ఆ స్టీమ్ బయటకు పోయిన తర్వాత గీ వేయాలి. గీ ఒక స్పూన్ వేసిన తర్వాత దోశ పెనం మీదనే దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేస్తే వేడి వేడి దమ్ పనసపట్టు బిర్యానీ రెడీ. ఈ స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.